ఏదైనా ఒక హత్య జరిగింది అనగానే ఆ హత్య వెనకాల కారణాలేంటి, ఆ హత్యను చేసిన వాళ్ళెవరు, ఆ నేపథ్యంలో నిందితులు ఎవరు, అనుమానితులు ఎవరు, ఆ ఘటన అసలు ఎలా జరిగింది, ఆ ఘటన వెనక మోటివ్ ఏంటి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. వాటికి అనుగుణంగానే ఇన్వెస్టిగేషన్ జరిగి ఫైనల్గా ఎవరు దోషులు అన్న తేల్చడం అన్నది మనకు రెగ్యులర్ తెలిసిన నేపథ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దగ్గరలో ఉన్న ఈ గండికోట అనే ప్రాంతంలో జరిగిన మర్డర్ మాత్రం ఇవాళ ఒక మిస్టరీగా మారిపోయింది. ఆ మిస్టరీ ఏంటి, దాని గురించి జరిగిన నేపథ్యం ఏంటి, అదంతా మనం చూద్దాం. ఒక 17 ఏళ్ళ ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడు మనం చెప్పిన గండికోట అనే ప్రాంతానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 12 గంటల సమయంలో అక్కడ తిరుగుతున్న టూరిస్టులు ఒక మృతదేహాన్ని చూసామని చెప్పేసి పోలీసులకి సమాచారం అందిస్తారు. సమాచారం అందించిన తర్వాత అది మనం ఎవరైతే మొదట్లో చెప్పుకున్న అమ్మాయి ఉందో 17 ఏళ్ళ అమ్మాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయే అక్కడ వివస్త్రగా పడి చనిపోయి ఉంది. తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేశారు అనే అనుమానంతో ఈ స్టోరీ మొదలవుతుంది. సో ఆ నేపథ్యంలో పోలీసులు వెంటనే అందులోకి ఇన్వాల్వ్ అవుతారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరు అన్న విషయాన్ని చూసినప్పుడు ప్రొద్దుటూరులో నివసించే ఒక కుటుంబానికి సంబంధించిన ఒక 17 ఏళ్ళ అమ్మాయి అని చెప్పేసి ఫైనల్ చేస్తారు. అమ్మాయి పేరు మనం చెప్పకూడదు, బికాజ్ ఎందుకంటే సరే పేరు చెప్పినా పెద్దగా తప్పేం కాదు, కానీ బట్ స్టిల్ మనం ఆ అమ్మాయిని మనం సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి సంబంధించి కుటుంబ సభ్యులు అవును అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరి మీద మీకు అనుమానం ఉందన్నప్పుడు లోకేష్ అనే ఒక అబ్బాయి మీద మాకు అనుమానం ఉంది. అతను కూడా గతంలో మేమున్న ప్రాంతంలోనే, ఇప్పుడు ప్రొద్దుటూరులో వాళ్ళు ఉంటున్నారు, కానీ అంతకుముందు వాళ్ళు ఏంటంటే కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని హనుమన్ గుట్ట అనే గ్రామంలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ అబ్బాయే మా అమ్మాయిని ఇలా అత్యాచారం చేసి హత్య చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తారు. సేకరించి లోకేష్ని అదుపులో కూడా తీసుకుంటారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఎందుకు ఆ అమ్మాయితో కలిసి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు హత్య చేయాల్సి వచ్చింది, అసలు ఎట్లా హత్య చేసావు నువ్వు, దాని వెనక కారణం ఏంటని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు లోకేష్ కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ లోకేష్ చెప్పిన నిజాలు మొదటగా ఒక సీక్వెన్స్ని ఓపెన్ చేస్తాయి. ఆ సీక్వెన్స్ ఏంటంటే లోకేష్ మనం చెప్తున్న సదరు అమ్మాయి గత 4-5 సంవత్సరాల నుంచి స్నేహము ప్రేమ ఈ బంధంలో వాళ్ళిద్దరు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు. సో అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఆ అబ్బాయిని దూరంగా పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు తీసుకొచ్చేసి అక్కడ ఒక కాలేజీలో చదివిస్తున్నారు. అమ్మాయి సెకండ్ ఇయర్ ఇంటర్ కూడా చదువుతుంది. సో ఏదైతే ఘటన జరిగిన రోజు ఉందో ఘటన జరిగిన రోజున లోకేష్ ఆ అమ్మాయి కలిసే బైక్ మీద గండికోటకు వచ్చారు. అక్కడ ఒక లాడ్జ్లో ఒక 2 గంటల పాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత నేను అమ్మాయిని ఆ దగ్గరలో ఉన్న ఫోర్ట్, గండికోట ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ దగ్గర వదిలేశాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు అన్నది ఆ అబ్బాయి ఒక వర్షన్. దాని తగ్గట్టుగానే ఆధారాలు సేకరించే ప్రయత్నంలో మొదటిది ఏదైతే ఉందో వాళ్ళు దాదాపుగా ఉదయం 8:10 సమయంలో అక్కడి నుంచి, అంటే వాళ్ళు ప్రొద్దుటూరు నుంచి బయలుదేరారు. 8:10 సమయంలో వాళ్ళు కలిసి వచ్చారు. దీనికి సంబంధించిన ఫస్ట్ సాక్ష్యం ఎక్కడ దొరికింది అంటే ఏదైతే గండికోట దగ్గరలో ఒక టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చేస్తుంటే అందులో దాదాపుగా 8:30 సమయంలో వాళ్ళిద్దరు కలిపి బైక్ మీద ఆ టోల్ గేట్ దాటినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత 8:30 సమయంలో వాళ్ళు వెళ్ళారు. ఒక హోటల్లో లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. ఒక 2 గంటల పాటు, అంటే ఆల్మోస్ట్ 10:30 వరకు అక్కడ టైం స్పెండ్ చేశారు. 10:30 తర్వాత అతను అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసారు. మళ్ళీ ఒక 10 మినిట్స్లోనే, అంటే 10:40 టైంలో అబ్బాయి మళ్ళీ ఇంకో సీసీటీవీ ఫుటేజ్ కనిపించాడు. అక్కడ ఒంటరిగా వచ్చేసాడు. వెళ్ళేటప్పుడేమో అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళాడు. 10:40కి ఏమో అమ్మాయిని వదిలేసి ఒంటరిగా వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కన్ఫర్మ్ అయిపోయింది. అతను చెప్పిన స్టోరీ ఏదైతుందో ఆ స్టోరీకి ఇది మ్యాచ్ అవుతుంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ 10:40కి నువ్వు వెళ్ళిపోయానంటున్నావు, కానీ ఈ 10:30 నుంచి 10:40 మధ్యలో ఏమైనా జరిగిందా అన్న అనుమానంతో కూడా అతన్ని ప్రశ్నించినప్పుడు అతను చాలా క్లియర్గా చెప్పాడు, లేదు నాకు ఎలాంటి సంబంధము లేదు. దాని తగ్గట్టుగానే అతను చెప్పిన సమాచారం కానివ్వండి, అక్కడ ఉన్న ఆధారాలు కానివ్వండి సరిపోవడంతో ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేసారు ఏంటంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపలేదు అని. సో చంపని నేపథ్యంలో ఆ బాడీ దొరికిన విధానం ఏదైతే ఉందో వివస్త్రగా పొదల్లో, ఎక్కడైతే గండికోటలో ఉన్న అతను వదిలేసిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలోనే అక్కడ చనిపోయి పడి ఉండడం అన్నది ఏదైతే ఉందో దాని నేపథ్యంలో ఇది హత్య కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు అంటే ఆ అమ్మాయి వివస్త్రగా ఉంది, చనిపోయి పడిపోయింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇతను చెప్పిన లోకేష్ చెప్పిన దానికి అనుకూలంగా కొన్ని ఎవిడెన్స్ ఇచ్చింది. ఏంటంటే అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని. ఒకవేళ వాళ్ళు మేబీ కలిసి ఉండొచ్చు ఫిజికల్గా, కానీ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు యూజువల్గా కలెక్ట్ చేసే ఏవైతే ఉంటాయో అవేవి ఆ అమ్మాయికి సంబంధించిన
బాడీ పార్ట్స్లో దొరకలేదు కాబట్టి ఇది అత్యాచారం కాదు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. అంతకుముందు వాళ్ళు కలిసినా సరే దాన్ని క్లీన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏదైనా రీజన్స్ ఏవైనా ఉండనివ్వండి, అది కాదు అని తెలిపిన తర్వాత లోకేష్ అన్న వ్యక్తిని దీని నుంచి మైనస్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి స్కోప్, ఏం జరుగుండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కొనసాగుతూ వచ్చినాయి. అందులో భాగంగానే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇదేమైనా పరువు హత్యనా అని చెప్పి, ఇది ఆనర్ కిల్లింగ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అన్నది ఒక ప్రశ్న పోలీసుల మధ్యలో వచ్చింది. దానికి అనుగుణంగా కూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో నిజంగానే ఈ స్కోప్ ఉందా అన్నది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఏదైతే చెప్పానో ఇద్దరు కూడా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని హనుమాన్ గుట్టకు సంబంధించిన వాస్తవ్యులిద్దరు, సేమ్ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే లోకేష్కి ఈ చనిపోయిన అమ్మాయికి మధ్యలో ఉన్న ఈ ప్రేమాయణాన్ని ఆ కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే లోకేష్కి తల్లిదండ్రులు లేరు. అతను వాళ్ళ మామ దగ్గర ఉండి ఆయన జీవనం సాగిస్తున్నాడు. అంతేకాకుండా అతను ఒక ట్రాక్టర్ డ్రైవర్, 10th ఫెయిల్ అయ్యాడు, ఊర్లో జులైగా తిరుగుతుంటాడు. ఆబ్వియస్లీ ట్రాక్టర్ డ్రైవరు, అతనుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వీటన్నింటినీ బేస్ చేసుకుని చదువుకుంటున్న అమ్మాయి, 17 years అమ్మాయిని అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కుటుంబ సభ్యులు ఏం చేశారంటే చాలా రోజులు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు చెప్పారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు వాళ్ళు ఆ స్వగ్రామాన్ని వదిలేసి ఈ అమ్మాయి చదువు పేరుతో అమ్మాయిని తీసుకొని వచ్చి ప్రొద్దుటూరులో పెట్టుకున్నారు. ప్రొద్దుటూరులో పెట్టుకొని అక్కడనే అమ్మాయిని చదివించుకుంటున్నారు అనమాట. చదివించుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిన నేపథ్యము ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు ఇది పరువు హత్య ఏమైనా అయ్యే అవకాశం ఉందా, అలాంటి వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని ఆ కుటుంబ సభ్యులే ఆ అమ్మాయిని ఏమైనా చంపేశారా, చంపేసే ప్రయత్నంలో ఏమైనా జరిగిందా, లేదా అమ్మాయిని శిక్షించడంలో. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే నిజంగానే సొంత కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని వివస్త్రణ చేసి, అంటే సరే ఆ అమ్మాయిని హత్య చేశారని చూపించడానికి దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్, కానీ అలా వివస్త్రణ చేసి ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారా, నిజంగా అలా జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం సరే మనం ఎస్ అని చెప్పలేం, నో అని చెప్పలేం. కానీ ఎంతో కొంత వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు ఇక్కడ మనకి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరి పేరు వాళ్ళ పెద్దనాన్న కొడుకు సురేందర్, వాళ్ళ చిన్నాన్న కొడుకు కొండయ్య. వీళ్ళే తప్పు చేశారని మనం ఎక్కడ నిర్ధారించట్లేదు. ఇప్పటివరకు వీళ్ళ పేర్లు కూడా దాదాపుగా ఎవరు బయట రివీల్ చేయలేదు. మనం ఫస్ట్ టైం రివీల్ చేస్తాం. కానీ వీళ్ళిద్దరు కూడా అనుమానితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరే వెళ్ళుంటారు. ఎందుకంటే సురేందర్కి ఎప్పుడైతే ఈ అమ్మాయి అక్కడి నుంచి బయలుదేరి గండికోటకు వెళ్ళింది అనే సమాచారం ఉందో వెంటనే ఇతను కూడా అక్కడికి వెళ్ళాడని, వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం వెతికాడని, వాళ్ళు దొరకని నేపథ్యంలోనే సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంటే, లేదు తనే ఈ అఘాయిత్యానికి పాల్పడి, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కాబట్టి తనకి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో దీన్ని అత్యాచారం హత్యగా మార్చాలి అంటే అమ్మాయిని వివస్త్రం చేసి అక్కడ వేస్తేనే దీనికి ఒక సెన్సేషన్ అవుతుంది. అది అంతేకాకుండా ఆ కోణంలో దర్యాప్తు జరిగి లోకేష్కి శిక్ష పడుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ సంఘటన పాల్పడ్డారన్నది కూడా వస్తుంది. కానీ ఇక్కడున్న మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ సురేందర్ కొండ ఇద్దరు కూడా ఇప్పుడు స్వగ్రామంలోనే ఉన్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే పారిపోయేవాళ్ళు, లేదా కనీసం వాళ్ళ వైపుగా అనుమానం వ్యక్తమవుతోంది అన్న సమాచారం తెలుసుకున్న తర్వాతైనా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ రెండు జరగట్లేదు. ఇద్దరు కూడా ఈ నిమిషం మనం ఈ వీడియో చూస్తున్న నిమిషానికి కూడా వాళ్ళు స్వగ్రామంలోనే ఉన్నారు. మేము చేసినట్టుగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. మాకు దీనికి సంబంధం లేదు, ఖచ్చితంగా నాకు సమాచారం వచ్చింది, తర్వాత నేను వెళ్ళాను, వెతికాను, కానీ వాళ్ళు నాకు దొరకలేదు, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేసానన్నారు. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ మిస్టరీ ఏంటంటే ఇప్పుడు ఈ టోల్గేట్ ద్వారా వెళ్ళింది లోకేష్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనకు వస్తుంది, రిటర్న్ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర ఉంది. కానీ సురేందర్ వెళ్ళొచ్చినట్టుగా, సురేందర్ అక్కడ ఉన్నానని అతను అడ్మిట్ చేసిన తర్వాత కూడా అతనికి సంబంధించిన సీసీటీవీ కానీ అతనికి సంబంధించిన ఎక్కడ ఆధారాలు దొరకపోవడం అనేది ఒక మిస్టేక్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కొండైది కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే ఇద్దరు అక్కడ తిరిగారు, దొరకలేదు అన్న విషయం చెప్తున్నప్పుడు అది ఎందుకు వాళ్ళు ఎక్కడే కానీ ఏ సీసీటీవీ ఫుటేజ్లో కానీ అక్కడ ఉన్న ఎక్కడ ఆధారాలు దొరకకుండా ఎందుకు ఎలా పాసిబుల్ అయింది అన్నది ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మధ్యలోనూ ఉంది. సో ఇది పరువు హత్య కాదేమో అని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాల్లో ఇది ముఖ్యమైన చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అదే ఊర్లో ఉన్నారు, పారిపోకుండా డైరెక్ట్గా చెప్తున్నారు, వచ్చి చేశాను, ఏదైనా నిజంగానే ఆధారాలు దొరుకుతున్నాను అరెస్ట్ చేయండి అని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఆ వైపు ఆ కోణం కూడా తప్ప అన్న ఒక అనుమానం కూడా చాలామందిలో ఉంది. సో ఇక మూడో విషయం, ఎందుకంటే ఇక్కడ చాలా కీలకంగా ఉన్న అంశం ఏంటంటే దాదాపుగా 10:30కి ఆ అమ్మాయిని ఫోర్ట్ దగ్గర వదిలేశాడు. 10:30 మధ్యలో శవం దొరికింది 12 గంటల సమయం. అంటే దాదాపుగా 1.5 hour సమయంలో మాత్రమే ఇది మొత్తం జరిగి ఉండాలి. అయితే ఈ సందర్భంలో కూడా అమ్మాయి బ్యాగ్ వేసుకొని అక్కడ తిరుగుతున్నట్టుగా కొంతమంది టూరిస్టులు చూసినట్టు కూడా కొన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ టైంలో చూశారు, ఆ ఎగ్జామ్ టైం లైన్స్ ఏందన్నది మనకు కూడా తెలియదు. కానీ బట్ ఆ 1.5 hour మధ్యలో వాళ్ళు చూశారని చెప్తున్నారు. సో 12 గంటలకి శవము దొరికినప్పుడు 10:30 సమయంలో ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టేసినాడు. సో ఆ 1.5 hourలో ఏం జరిగింది,
అన్నదానికి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా పోలీసులు కూడా ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయంటే, మొదటిది ఏదైతే మనము గండికోట ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం అది అన్సెక్యూర్డ్ ఏరియా, అది సెక్యూర్డ్ ఏరియా కాదు. అంతేకాకుండా ఈ అమ్మాయి శరీరం ఎక్కడైతే, మృతదేహం ఎక్కడైతే దొరికిందో ఆ మృతదేహం ఉన్న ప్రాంతంలో ఎక్కువ శాతం తాగుబోతులు, గంజాయి బ్యాచ్ బాగా తిరుగుతారని, ఎవరైనా అట్లా ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళను ఇట్లా అరాచకాలకి, అత్యాచారాలు పాల్పడతారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ దాని మీద అంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయంటే అవి మన దగ్గర సమాచారం లేదు ప్రస్తుతానికి. కానీ అలాంటి బ్యాచ్లు అక్కడైతే తిరుగుతాయన్నది అయితే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వ్యక్తమవుతున్న అనుమానాలు లేదా ఇంకొక కోణం ఏంటి అంటే, ఆ అమ్మాయి వివస్త్రగా దొరికిన తర్వాత ఆ అమ్మాయికి 2 చెవుల్లో 2 కమ్మలు ఉండాలి, కానీ ఒకటే కమ్మ ఉంది. రెండో అంశము అమ్మాయికి సంబంధించిన చున్నీ కానివ్వండి, ఒక బ్యాగ్ కానీ ఒక చోట పడున్నాయి. అవి ఆ మృతదేహం దొరికిన ప్రాంతానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ కమ్మ ఎక్కడికి పోయింది, అమ్మాయి ఎక్కడ బట్టలు ఉంటే ఈ అమ్మాయి మృతదేహం ఇక్కడ ఎందుకు ఉంది? ఈ 2 ప్రశ్నలు చాలా కీలకమైన అంశాలుగా మారితే, ఆ అమ్మాయి బట్టలు ఇప్పటిదాకా దొరకలేదు ఎక్కడే కానీ. అంటే విశ్వసనీయ బట్టలు లాగేశారా, చింపేశారా, లేకపోతే తీసేశారా, ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ అవి దొరకలేదు ఇప్పటిదాకా. సో ఉన్న ఈక్వేషన్స్లో ఇప్పుడు పాసిబిలిటీ ఉన్న ఈక్వేషన్ ఏంటి అంటే, అక్కడ ఉన్న దొంగలు ఎవరైనా సరే ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి బట్టలు తీసేశారు, చెవుల్లో కమ్మలు తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు అక్కడ అటువైపుకు వచ్చిన టూరిస్టులను చూసి భయపడి పారిపోయారు. కానీ అత్యాచారం చేయడానికి ఈ అమ్మాయి ప్రతిఘటిస్తుంది కాబట్టి, అయితే ఆ అమ్మాయి రొమ్ము మీద కూర్చొని లేదా గట్టిగా నొక్కి పట్టడం వల్లనే ఆ అమ్మాయి ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా అమ్మాయిని గాయపరిచారు, అంటే అమ్మాయి అరవకుండా నోరు నొక్కిపెట్టి కొట్టడం లాంటివి చేయడం ద్వారానే అమ్మాయి లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కానివ్వండి, దాని ఎఫెక్ట్ లివర్ మీద పడిందని అనుమానం కూడా ఉంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కి కూర్చున్నప్పుడు సో అది ఆ రప్చర్ ఏదైతే ఉంటుందో ఆ రప్చర్ అన్నది గట్టిగా జరిగిందని. కానీ బాడీ పైన ఏమైనా మార్క్స్ ఉన్నాయా దాని మీద ఇంకా మనకి పోస్ట్మార్టం రిపోర్ట్ పూర్తి స్థాయిలో లేదు కాబట్టి అది మనం చూసుకోవాల్సి ఉంది. సో ఏ విధంగా చూసినా సరే ఈ అమ్మాయి మర్డర్ అనేది వల్ల మిస్టరీగా మారిపోయింది. ఈ మిస్టరీగా మారిన నేపథ్యంలో పోలీసులు అయితే చాలా సీరియస్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కర్నూలు రేంజ్ డిఐజీ ఎవరైతే ఉన్నారో కోయా ప్రవీణ్ ఎప్పటికప్పుడు దాని మీద సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్వేషన్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నారు, పాసిబిలిటీస్ అన్నింటిని కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. అవన్నీ చూసి చేస్తుంటే మరోవైపు కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు కూడా ఆయన గండికోటలో ఉన్నారు. ఇంకా డిఎస్పీలు వాళ్ళందరూ ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నారు. అంటే అక్కడ ఇష్యూ ఏం జరగకుండా చూస్తున్నారు, ప్లస్ ఇన్వెస్టిగేషన్ చాలా థరోగా కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. సో ఫైనల్గా ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏదైతే మనం లోకేష్ మాట్లాడుకుంటున్నామో లోకేష్ ఈ కేసు నుంచి ఆల్మోస్ట్ బయటపడిపోయినట్టే. అనుమానితులుగా భావిస్తున్న సురేందర్, కొండయ్య ఏమో ఇప్పటికీ ఊర్లోనే ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మాకేం సంబంధం లేదు అని. ఇక సొంత కుటుంబ సభ్యులే పరువు కోసం హత్య చేస్తే ఆ స్థాయిలో బట్టలు తీసేసి అక్కడ అట్లా వివస్త్రగా పడేసి దాన్ని ఇంకొకరి ద్వారా తెలుసుకొని వచ్చి చేస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. అక్కడ గంజాయి బ్యాచ్లు లేదా ఇలాంటి మద్యం తాగి అఘాయిత్యాలు పాల్పడే బ్యాచ్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ఏమైనా దీన్ని పాల్పడారన్న ఇవన్నీ ఈక్వేషన్స్లో అసలు నిజం ఏందని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయాల్సిందే. చేసిన తర్వాతనే ఏం జరిగింది, అసలు దోషులు ఎవరు, దీని వెనకాల కారణాలు ఏంటి అని ఒకటి వినిపిస్తుంటే, ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అమ్మాయిలు నిజంగానే, ఎందుకంటే ఈ అమ్మాయి ముందు రోజే వాళ్ళ కాలేజీలో ఉన్న వాళ్ళకి చెప్పింది, నేను నెక్స్ట్ డే రావట్లేదు కాలేజ్కి, నేను గండికోటకి వెళ్తున్నాను, నేను రేపు కాలేజ్కి రాని, ఎవరిని అడిగినా సరే ఏదో ఒకటి చెప్పండి అనే టైప్లో చెప్పడం కానివ్వండి. ఈ ఎవరైతే ఒక అమ్మాయి ప్రేమించి తనతో పాటు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అలాంటి ఒక నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అన్నది, కుటుంబ సభ్యులు అసలు కనీసం కూతురు ఎక్కడికి పోతుందో తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉండడము, వాళ్ళ అన్నదమ్ములు అమ్మాయి అక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు అమ్మాయి కోసం వెతికినప్పుడు దొరకకపోతే అమ్మాయి వెతికేదాకా ఎందుకు వెతకలేదు అన్నది ఒకటి. వదిలేసి వెళ్తాడు, ఎందుకంటే 10:30కి వదిలేసి వెళ్ళిపోయాడంటే 2 అవర్స్ మేబీ అతను కూడా చెక్ చేసి వెళ్ళిపోయాడా, అమ్మాయి లాడ్జ్లో ఉన్న విషయం వీళ్ళు తెలియక వదిలేశారా, కనీసం ఇంకో గంట సేపు ఎక్స్ట్రా వెతుకుంటే ఈ అమ్మాయి ఏమైనా దొరికేదేమో, ఈ అఘాయిత్యానికి జరగకుండా లేకపోతే ఈ ఘటన జరగకుండా ఉండేదేమో అన్నది కూడా ఒక పాయింట్ వినిపిస్తుంది. నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, పిల్లల్ని స్పెసిఫిక్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. పోలీసులు అయితే అన్ని కోణాలను దర్యాప్తు చేయాలి, అసలు నిందితులు ఎవరైతే వాళ్ళని పట్టుకోవాలని మాత్రం మనం కోరుకోగలుగుతాము, అది చేయాలని మాత్రమే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఫైనల్గా అయితే మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబాలది, వీళ్ళందరూ అయితే ఉన్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.